హాయ్, వెల్కమ్ టు ఆర్డీపీ అకాడమీ. ఏపీ ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 పేపర్ 2లో భాగంగా ఈరోజు వీడియోలో చాప్టర్ 9 గురించి మనం డిస్కస్ చేద్దాం. మనకు సిలబస్లో చాప్టర్ 9 వచ్చి ఫ్యామిలీ స్ట్రక్చర్ ఇన్ హిందూ సొసైటీ, అడాప్షన్ అండ్ సక్సెషన్. అంటే హిందూ సమాజంలోని కుటుంబ వ్యవస్థ, దత్తత మరియు వారసత్వం. ఫ్రెండ్స్, హిందూ సమాజంలోని కుటుంబ వ్యవస్థ గురించి సపరేట్గా ఒక వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ టాపిక్ పెద్ద ఎక్కువగా ఏమీ ఉండదు. భారతీయ సమాజంలో కుటుంబ వ్యవస్థ ఏ విధంగా ఉంది మరియు వారి యొక్క సంబంధ బాంధవ్యాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయంపై ఉంటుంది. వాటి గురించి సపరేట్గా ఒక వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో దత్తత మరియు వారి యొక్క వారసత్వ పరిధి ఏ విధంగా ఉంటుంది అనేది డిస్కస్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, దీనికి సంబంధించి మనం కేంద్ర ప్రభుత్వం 1956లో జారీ చేసిన హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ 1956 గురించి డిస్కస్ చేయాలి. అంటే హిందూ దత్తత మరియు భరణ పోషణముల చట్టం 1956 లేదా హిందూ దత్తత మరియు మనోవార్తి చట్టం 1956 గురించి మనం డిస్కస్ చేయాలి. ఫ్రెండ్స్, ఈ చట్టాన్ని మొత్తం 4 చాప్టర్లుగా విభజించారు. ఒక్కొక్క చాప్టర్ గురించి మనం డిస్కస్ చేద్దాం. చాప్టర్ 1 ప్రిలిమినరీ అంటే ప్రారంభము. సెక్షన్ 1. సెక్షన్ 1లో సబ్సెక్షన్ 1. దిస్ యాక్ట్ మే బి కాల్డ్ ద హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ 1956. ఈ చట్టంను హిందూ దత్తతల మరియు భరణ పోషణముల చట్టం 1956 అని పిలుస్తారు. హిందూ దత్తతల మరియు భరణ పోషణముల చట్టం లేదా హిందూ దత్తతల మరియు మనోవార్తి చట్టం 1956 అని పిలుస్తారు. సబ్సెక్షన్ 2 అప్లికేషన్ ఆఫ్ యాక్ట్. ఈ చట్టం యొక్క వర్తింపు. దిస్ యాక్ట్ అప్లైస్ టు. ఈ చట్టం ఈ క్రింది వారికి వర్తిస్తుంది. సబ్సెక్షన్ 2లో ఏ ఇంపార్టెంట్ పాయింట్స్ ఫ్రెండ్స్. టు ఎనీ పర్సన్ హూ ఈజ్ హిందూ బై రిలీజియన్ ఇన్ ఎనీ ఆఫ్ ఇట్స్ ఫార్మ్స్ ఆర్ డెవలప్మెంట్స్ ఇంక్లూడింగ్ ఏ వీరశైవ, ఏ లింగాయత్ ఆర్ ఏ ఫాలోవర్ ఆఫ్ బ్రహ్మో ప్రార్థన ఆర్ ఆర్య సమాజ్. అంటే హిందూ మతానికి చెందిన వ్యక్తులతో పాటు వీరశైవులు, లింగాయత్లకు కూడా ఈ చట్టం వర్తిస్తుంది. హిందూ మతానికి చెందిన వ్యక్తులతో పాటు వీరశైవులు, లింగాయత్లకు ఈ చట్టం వర్తిస్తుంది. మరియు బ్రహ్మ సమాజం, ఆర్య సమాజం, ప్రార్థనా సమాజానికి చెందిన వారికి కూడా ఈ చట్టం వర్తిస్తుంది. ఇంపార్టెంట్ పాయింట్స్ ఫ్రెండ్స్. బ్రహ్మ సమాజం, ఆర్య సమాజం, ప్రార్థనా సమాజానికి చెందిన ఫాలోవర్స్కి కూడా ఈ చట్టం వర్తిస్తుంది. సబ్సెక్షన్ 2 టు ఎనీ పర్సన్ హూ ఈజ్ ఏ బుద్ధిస్ట్, జైన ఆర్ సిక్ బై రిలీజియన్ అండ్. అంటే హిందూ మతానికి చెందిన వ్యక్తులతో పాటు బౌద్ధం, జైనం మరియు సిక్కు మతానికి చెందిన వ్యక్తులకు కూడా ఈ చట్టం వర్తిస్తుంది. బౌద్ధం, జైనం మరియు సిక్కు మతానికి చెందిన వ్యక్తులకు కూడా ఈ చట్టం వర్తిస్తుంది. సబ్సెక్షన్ సి టు ఎనీ అదర్ పర్సన్ హూ ఈజ్ నాట్ ఏ ముస్లిం, క్రిస్టియన్, పార్సీ ఆర్ జూ బై రిలీజియన్ unless it is proved that any such person would not have been governed by the Hindu law or by any custom or usage as part of that law in respect of any of the matters dealt with herein if this act has not been passed. అంటే మహమ్మదీయ, క్రైస్తవ, పార్సీ లేక యూదు మతాలకు చెందకుండా ఉండి ఈ చట్టం వర్తించు ప్రాంత పరిధిలో నివసిస్తున్న ఏ వ్యక్తికైనా ఈ చట్టం వర్తిస్తుంది. అంటే ముస్లింలు, క్రైస్తవులు, పార్సీ మరియు యూదు మతాలకు చెందిన వారికి కాకుండా దేశంలో నివసిస్తున్న అందరికీ కూడా ఈ చట్టం వర్తిస్తుంది. అయితే హిందూ ధర్మశాస్త్రం లేదా హిందూ ధర్మశాస్త్ర ఆచార సాంప్రదాయాలు తనకు వర్తించవని ఆ వ్యక్తి నిరూపించుకుంటే అతనికి ఈ చట్టం వర్తించదు. హిందూ ధర్మశాస్త్రం లేదా హిందూ ధర్మశాస్త్ర ఆచార సాంప్రదాయాలు తనకు వర్తించవు అని ఆ వ్యక్తి నిరూపించుకుంటే అతనికి ఈ చట్టం వర్తించదు. ఓకే, ఎక్స్ప్లెనేషన్. ద ఫాలోయింగ్ పర్సన్స్ ఆర్ హిందూస్, బుద్ధిస్ట్, జైనస్ ఆర్ సిక్స్ బై రిలీజియన్ యాజ్ ద కేస్ మే బి. అంటే ఈ క్రింది వారు సందర్భానుసారంగా హిందూ, జైన, బౌద్ధ, సిక్కు మతస్థులుగా పరిగణింపబడతారు. ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ పాయింట్. అంటే హిందూ దత్తత చట్టం ప్రకారం ఒక బాలుడు లేదా బాలికను దత్తత ఇవ్వాలి అంటే ఆ బాలుడు లేక బాలిక కూడా హిందూ అయి ఉండాలి.
అయితే ఏ సందర్భంలో ఆ బాలుడు లేక బాలిక హిందువుగా పరిగణింపబడతారు అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఓకే, క్రిందివారు అంటే బాలుడు లేక బాలిక. క్రిందివారు అంటే బాలుడు లేక బాలిక సందర్భానుసారంగా హిందూ, బౌద్ధ, జైన, సిక్కు మతస్థులుగా పరిగణింపబడతారు. ఓకే, సబ్సెక్షన్ ఏ. ఎనీ చైల్డ్ legitimate or illegitimate, both of whose parents are Hindus, Buddhists, Jainas or Sikhs by religion. అంటే తల్లిదండ్రులు ఇద్దరూ కూడా హిందూ, బౌద్ధ, జైన, సిక్కు మతాలకు చెందినవారు అయితే వారికి జన్మించే సంతానం సందర్భానుసారంగా హిందూ, బౌద్ధ, జైన, సిక్కు మతస్థులుగానే పరిగణింపబడతారు. తల్లిదండ్రులు ఇద్దరూ కూడా హిందూ, బౌద్ధ, జైన, సిక్కు మతాలకు చెందినవారు అయితే వారికి జన్మించే సంతానం కూడా హిందూ, బౌద్ధ, జైన, సిక్కు మతస్థులుగానే పరిగణింపబడతారు. వారు ఈ హిందూ దత్తత చట్టం ప్రకారం దత్తత ఇవ్వడానికి అర్హులు. సబ్సెక్షన్ బి. ఎనీ చైల్డ్ legitimate or illegitimate, one of whose parents is a Hindu, Buddhist, Jain or Sikh by religion and who is brought up as a member of the tribe, community, group or family to which such parent belonged. అంటే తల్లిదండ్రులలో ఒకరు హిందూ, బౌద్ధ, జైన, సిక్కు మతానికి చెందిన వారై ఉండి ఆ వ్యక్తి యొక్క కుటుంబ సభ్యులలో ఒక సభ్యునిగా ఆ సంతానం పెరిగినట్లయితే అటువంటి సంతానం కూడా సందర్భానుసారంగా హిందూ, బౌద్ధ, జైన, సిక్కు మతస్థునిగానే పరిగణింపబడతారు. అప్పుడు ఆ బాలుడు లేక బాలిక కూడా హిందూ దత్తత చట్టం ప్రకారమే దత్తత ఇవ్వడానికి అర్హుడిగా పరిగణిస్తారు. ఓకే, తల్లిదండ్రులు ఇద్దరిలో ఒకరు అయినా సరే హిందూ, బౌద్ధ, జైన, సిక్కు మతానికి చెందిన వారే ఉండాలి. ఓకే, సబ్సెక్షన్ సి. ఎనీ చైల్డ్ legitimate or illegitimate who has been abandoned both by his father and mother or whose parentage is not known and who is either case is brought up as a Hindu, Buddhist, Jain or Sikh. అంటే ఒక బాలుడు లేదా బాలికను అతని తల్లిదండ్రులు ఇద్దరూ వదిలేసిన సందర్భంలోనూ మరియు ఒక బాలుడు లేక బాలికను అతని తల్లిదండ్రులు ఇద్దరూ వదిలేసిన సందర్భంలోనూ లేదా ఒక బాలుడు లేదా బాలిక యొక్క తల్లిదండ్రులు ఎవరో తెలియని సందర్భంలోనూ సదరు బాలుడు లేదా బాలికను హిందూ, బౌద్ధ, జైన, సిక్కు మతస్థునిగానే పరిగణించి వారిని కూడా ఈ హిందూ దత్తత చట్టం ప్రకారమే దత్తత ఇస్తారు. అర్థమైందా ఫ్రెండ్స్? ఒక బాలుడు బాలికను అంటే ఒక సంతానాన్ని తల్లిదండ్రులు ఇద్దరు వదిలేసిన సందర్భంలోనూ లేదా వారి యొక్క తల్లిదండ్రులు ఎవరో తెలియని సందర్భంలోనూ ఆ బాలుడు లేదా బాలికను హిందూ, బౌద్ధ, జైన, సిక్కు మతస్థునిగానే పరిగణించి వారిని కూడా ఈ హిందూ దత్తత చట్టం ప్రకారమే దత్తత ఇస్తారు. ఓకే, సబ్సెక్షన్ డి. ఎనీ పర్సన్ హూ ఈజ్ ఏ కన్వర్ట్ ఆర్ రీకన్వర్ట్ టు ద హిందూ, బుద్ధిస్ట్, జైన్ ఆర్ సిక్ బై రిలీజియన్. అంటే హిందూ, బౌద్ధ, జైన, సిక్కు మతాన్ని స్వీకరించిన వ్యక్తి అంటే వేరే మతంలోంచి ఈ మతానికి వచ్చిన వ్యక్తి లేక తిరిగి ఆయా మతాల్లో చేరిన వ్యక్తి అంటే ఈ మతం నుంచి వేరే మతానికి వెళ్ళి తిరిగి మళ్ళీ ఈ మతంలోకి వచ్చిన వ్యక్తిని కూడా ఈ మతానికి చెందిన వారిగానే పరిగణిస్తారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ సబ్సెక్షన్ 2. Notwithstanding anything contained in subsection 1, nothing contained in this act shall apply to the members of any scheduled tribes within the meaning of clause 25 of article 366 of the constitution unless the central government by notification in the official gazette otherwise directs. అంటే సబ్సెక్షన్ 1లో ఏమి ఉన్నప్పటికీ భారత రాజ్యాంగంలోని 366వ ఆర్టికల్లో 25వ క్లాజులో ఇవ్వబడిన నిర్వచనం కింద వచ్చే షెడ్యూల్ తెగల వారికి ఈ చట్టం వర్తించదు. ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్, సబ్సెక్షన్ 1లో ఏమి ఉన్నప్పటికీ కూడా భారత రాజ్యాంగంలోని 366వ ఆర్టికల్లోని 25వ క్లాస్లో చెప్పబడిన షెడ్యూల్ తెగల వారికి ఈ చట్టం వర్తించదు. అయితే కేంద్ర ప్రభుత్వం వారికి కూడా ఈ చట్టాన్ని వర్తింపచేస్తూ గెజెట్ నోటిఫికేషన్ జారీ చేయవచ్చు. కేంద్ర ప్రభుత్వం వారికి కూడా ఈ చట్టాన్ని వర్తింపజేస్తూ నోటిఫికేషన్ జారీ చేయవచ్చు. ఓకే, సబ్సెక్షన్ 3. The expression Hindu in any
portion of this act shall be considered as if it included a person who, though not a Hindu by religion, is nevertheless a person to whom this act applies by virtue of the provisions contained in this section. అంటే ఈ చట్టంలోని అంశాలు ఏ వ్యక్తికైతే వర్తించినో అతను హిందూ మతస్థుడు కాకపోయినప్పటికీ అటువంటి వ్యక్తులకు కూడా ఈ చట్టంలోని హిందువు అనే పదం అన్వయిస్తుంది. ఫ్రెండ్స్, అంటే ఒక వ్యక్తికి ఈ చట్టంలోని కొన్ని అంశాలు వర్తిస్తున్నప్పుడు అతను హిందూ మతస్థుడు కాకపోయినా సరే ఈ చట్టం ప్రకారం అతన్ని హిందువుగానే పరిగణిస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఈ చట్టంలోని కొన్ని అంశాలు ఒక వ్యక్తికి వర్తిస్తున్నప్పుడు అతను హిందూ మతస్థుడు కాకపోయినా సరే అతనికి హిందూ అనే పదం అన్వయిస్తుంది. ఓకే, నెక్స్ట్ సెక్షన్ 3 డెఫినేషన్స్. ఈ చట్టంలోని తరచుగా వచ్చే పదాల అర్థం గురించి ఈ సెక్షన్ మనకు చెబుతుంది. ఈ చట్టంలో తరచుగా అంతమానం వినబడే పదాల అర్థం గురించి ఈ సెక్షన్ మనకు చెబుతుంది. డెఫినేషన్స్ అంటే నిర్వచనాలు. ఓకే, ఇన్ దిస్ సెక్షన్ అన్లెస్ ద కంటెంట్ అదర్వైజ్ రిక్వైర్స్, అంటే సందర్భానుసారంగా ప్రత్యేక అర్థం వస్తే తప్ప ఈ చట్టంలోనికి పదాలకు ఈ కింది అర్థాలే వస్తాయి. ఓకే, సబ్సెక్షన్ ఏ, సెక్షన్ 3లో సబ్సెక్షన్ ఏ. The expression custom and usage signify any rule which have been continuously and uniformly observed for a long time, has obtained the force of law among Hindus in any local area, tribe, community, group or family. అంటే ఆచారం లేదా సాంప్రదాయం అనే పదాలను ఈ కింది విధంగా నిర్వచించవచ్చు. అదేమిటంటే ఏదైనా ఒక ప్రదేశంలో నివసించే హిందువులు లేక హిందువులకు చెందిన ఒక సమూహం లేదా వర్గం లేదా ఒక కుటుంబం, హిందువులకు చెందిన ఒక సమూహం లేదా వర్గం లేదా ఒక కుటుంబం ఒక నియమమును చాలా కాలం పాటు నిరంతరంగా ఒకే విధంగా కొనసాగిస్తూ ఉండి శాసన స్వభావాన్ని సంతరించుకున్న నియమమును ఆచార సాంప్రదాయాలుగా పరిగణిస్తారు. అది ఫ్రెండ్స్, ఆచార సాంప్రదాయాలు అంటే ఏమిటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రామంలో ఒక పండుగను ఆ గ్రామస్తులు చాలా కాలం పాటు నిరంతరంగా ఒకే విధంగా జరుపుతూ వస్తున్నారు. అటువంటి సమయంలో ఆ నియమమును ఆచార సాంప్రదాయంగా పరిగణిస్తారు. అదే చెబుతున్నాడు. ఓకే, ఒక నియమమును చాలా కాలం పాటు నిరంతరంగా ఒకే విధంగా కొనసాగిస్తూ ఉండి శాసన స్వభావాన్ని సంతరించుకున్న నియమమును ఆచార సాంప్రదాయాలుగా పరిగణిస్తారు. ఓకే, ప్రొవైడెడ్ దట్ ద రూల్ ఈజ్ సెర్టైన్ అండ్ నాట్ అన్రీజనబుల్ ఆర్ అపోజిట్ టు పబ్లిక్ పాలసీ, అయితే ఆ నియమము ఖచ్చితమైనదై ఉండాలి మరియు లోకనీతికి విరుద్ధంగా ఉండకూడదు. నెక్స్ట్ పాయింట్, ప్రొవైడెడ్ ఫర్దర్ దట్ ఇన్ ద కేస్ ఆఫ్ ఎ రూల్ అప్లికేబుల్ ఓన్లీ టు ఎ ఫ్యామిలీ ఇట్ హ్యాస్ నాట్ బీన్ డిస్కంటిన్యూడ్ బై ది ఫ్యామిలీ. ఓకే, నాట్ బీన్ డిస్కంటిన్యూడ్ బై ది ఫ్యామిలీ. ఓకే, ఒక నియమము ఒక కుటుంబము నాకు మాత్రమే చెందినది అయితే, అంటే ఒక ఆచారం లేదా ఒక నియమం ఒక కుటుంబానికి మాత్రమే చెందినది అయితే దానిని పాటించడంలో ఆ కుటుంబం మానుకొని ఉండరాదు. అంటే ఒక నియమము ఒక కుటుంబానికి మాత్రమే చెందినది అయితే దానిని పాటించడంలో ఆ కుటుంబం మానకూడదు. ఒకవేళ మానేస్తే దానిని ఆచార సాంప్రదాయంగా పరిగణించరు. ఓకే ఫ్రెండ్స్, ఆ కుటుంబం మానకుండా దాన్ని అలాగే కొనసాగిస్తూ చాలా కాలం పాటు కొనసాగిస్తూ నిరంతరంగా చేస్తూ ఉంటే దానిని ఆచార సాంప్రదాయంగా పరిగణిస్తారు. ఓకే, సబ్సెక్షన్ బి, మెయింటెనెన్స్ ఇంక్లూడ్ భరణ పోషణము లేదా మనోవర్తి అనగా. ఫ్రెండ్స్, మెయింటెనెన్స్ అనే పదం ఈ చట్టంలోని చాప్టర్ 3లో మనకు ఎక్కువగా వస్తుంది. దాని గురించి మనకు ఇక్కడ డీటెయిల్గా ఇచ్చాడు మెయింటెనెన్స్ అంటే. ఓకే, సబ్సెక్షన్ 1 బిలో 1 ఇన్ ఆల్ కేసెస్ ప్రొవిజన్ ఫర్ ఫుడ్, క్లాతింగ్, రెసిడెన్స్, ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ అటెండెన్స్ అండ్ ట్రీట్మెంట్, అన్ని సందర్భాలలోనూ ఆహారం, బట్టలు, నివాసం, విద్యాభ్యాసం, వైద్య పరీక్షలు, ఆరోగ్య సంరక్షణకు అయ్యే ఖర్చులు అని అర్థం. సబ్సెక్షన్ 2 ఇన్ ద కేస్ ఆఫ్ అన్ అన్మ్యారీడ్ డాటర్ ఆల్సో ద రీజనబుల్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ అన్ ఇన్సిడెంట్ టు హెర్ మ్యారేజ్, అంటే వివాహం కాని కుమార్తె విషయంలో వివాహానికి అయ్యే ఖర్చులు కూడా అని అర్థం. ఓకే, అంతటితో మనకు సబ్సెక్షన్ బి కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ సబ్సెక్షన్ సి, మైనర్ మీన్స్ ఏ పర్సన్ హూ హ్యాస్ నాట్ కంప్లీటెడ్ హిజ్ ఆర్ హెర్ ఏజ్ ఆఫ్ 18 years. మైనర్ అనగా
18 సంవత్సరాలు పూర్తి కాని బాలుడు లేక బాలిక అని అర్థం. ఓకే, మైనర్ అనగా 18 సంవత్సరాలు పూర్తి కాని వారు అని అర్థం. సో అంతటితో మనకు సెక్షన్ 3 కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్. చాప్టర్ 1లో లాస్ట్ సెక్షన్, సెక్షన్ 4. చాప్టర్ 1లో లాస్ట్ సెక్షన్ 4 ఓవర్ రైడింగ్ ఎఫెక్ట్ ఆఫ్ యాక్ట్. అంటే అప్పటి వరకు అమలులో ఉన్న చట్టాలపై ఈ చట్ట ప్రభావం ఏ విధంగా ఉంది. అప్పటి వరకు అమలులో ఉన్న చట్టాలపై ఈ చట్ట ప్రభావం ఏ విధంగా ఉంది. ఓకే, సెక్షన్ 4లో సబ్సెక్షన్ ఏ. ఎనీ యాక్ట్, రూల్ ఆర్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ హిందూ లా ఆర్ ఎనీ కస్టమ్స్ ఆర్ యూసేజ్ యాజ్ పార్ట్ ఆఫ్ దట్ లా that enforced immediately before the commencement of this act shall cease to have effect with respect of any matter for which provisions is made in this act. అంటే ఈ చట్టంలో నిర్దిష్టంగా పేర్కొనబడితే తప్ప, ఈ చట్టంలో ప్రత్యేకంగా పేర్కొనబడితే తప్ప ఈ చట్టం అమలులోకి వచ్చే సమయానికి కొనసాగుతున్న ఆచార సాంప్రదాయాలు మరియు నియమ నిబంధనలు అన్నీ కూడా రద్దు అవుతాయి. ఈ చట్టం అమలులోకి వచ్చే సమయానికి కొనసాగుతున్న ఆచార సాంప్రదాయాలు మరియు నియమ నిబంధనలు అన్నీ కూడా రద్దు అవుతాయి. అయితే ఏదైనా నిబంధన లేక ఆచార సాంప్రదాయాలకు సంబంధించి ఈ చట్టంలో ప్రత్యేక ఏర్పాటు చేస్తే అవి రద్దు కావు. అది ఫ్రెండ్స్, 1956లో ఈ చట్టం అమలులోకి వచ్చే సమయానికి కొనసాగుతున్న ఆచార సాంప్రదాయాలన్నీ కూడా రద్దు అవుతాయి. అయితే ఈ చట్టంలో ప్రత్యేకంగా చెబితే అవి మాత్రం రద్దు అవ్వవు. Subsection B. Any other law enforced immediately before the commencement of this act shall cease to apply to Hindus in so far as it is inconsistent with any of the provisions contained in this act. అంటే ఈ చట్టం అమలులోకి వచ్చే సమయానికి అంతకుముందు అమలులో ఉన్న ఏదైనా చట్టం పూర్తిగా కానీ పాక్షికంగా కానీ ఈ చట్టంలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లయితే ఆ మేరకు ఆ చట్టం చెల్లదు. అది ఫ్రెండ్స్, 1956లో ఈ చట్టం అమలులోకి వచ్చే సమయానికి అంతకుముందు చేసిన ఏదైనా చట్టం ఈ చట్టానికి విరుద్ధంగా ఉంటే ఆ చట్టం చెల్లదు. అంతకుముందు చేసిన ఏదైనా చట్టం పూర్తిగా విరుద్ధంగా ఉంటే ఆ చట్టం మొత్తం చెల్లదు. అదే ఏదైనా చిన్న పార్ట్ విరుద్ధంగా ఉంటే ఆ పార్ట్ చెల్లదు. అదే మనకు చెబుతుంది ఈ చట్టం అమలులోకి వచ్చే సమయానికి అంతకుముందు అమల్లో ఉన్న ఏదైనా చట్టం పూర్తిగా కానీ లేదా పాక్షికంగా కానీ ఈ చట్టంలో నిబంధనలకు విరుద్ధంగా ఉంటే ఆ చట్టం చెల్లదు, ఈ చట్టం చెల్లుతుంది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ సెక్షన్లో నేను చాప్టర్ 2 నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.